అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఓ వాక్య భాగాన్ని చదివి మనము కొన్ని ఆధ్యాత్మిక సంగతులను తెలుసుకుందాం. దేవుని పరిశుద్ధ నామములో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచన భాగంలో ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, చదివిన వాక్యము మీది మాట్లాడుతున్నటువంటి నీ దాసునితో నీ కృపలో బలపరిచి ఆశీర్వదించి కొద్ది నిమిషాలు వివరించుకొని అయ్యా తండ్రి, ఆధ్యాత్మికంగా మమ్ముని మేము బలపరుచుకొనుటకు నీ కృపను మా ఎడల వ్యక్తపరచమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు అర్థమవుతుంది. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. స్పష్టంగా, సూటిగా సమస్తము ఏదైనా సరే ధనాపేక్ష వల్ల కీడు వస్తుంది. ధనాపేక్ష వల్ల సమస్యలు వస్తాయి. ధనాపేక్ష వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ధనాపేక్ష వల్లనే కీడు జరుగుతుంది. ధనాపేక్ష వల్లనే ఒకరికొకరికి సమాధానం ఉండదు, ఒకరికి ఐక్యత ఉండదు, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండదు, ఒకరి పట్ల ఒకరికి విధేయత ఉండదు, ఒకరి పట్ల ఒకరికి ఆత్మీయత ఉండదు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనకి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశం ఏమిటంటే, ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. సమస్తమైన కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి, దేనిని ఆశించి? ధనాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ధనాపేక్ష. ఈ లోకంలో జీవించేటప్పుడు మనకి ధనం అవసరం కాదంటారా? డబ్బు అవసరం. ధనం లేకపోతే మనం ఏ పని కూడా చేయలేం. ఈ లోకం మనల్ని గౌరవించాలి అంటే, ఈ లోకం మనకు మర్యాద చేయాలి అంటే ధనము ఉండాల్సిందే. ఇది లోక మర్యాద కదా. ధనము లేకపోతే గౌరవం లేదు, ధనం లేకపోతే మర్యాద లేదు. ఈ లోక మర్యాద. అయితే క్రీస్తు అలా చెప్పటం లేదు. ఈ లోకం నిన్ను గౌరవిస్తుంది. దేన్ని చూసి? ధనాన్ని చూసి.
ఈ లోకం నీకు మర్యాద చేస్తుంది. దేన్ని చూసి? నీ డబ్బును చూసి, నీ ధనాన్ని చూసి, నీ ఐశ్వర్యాన్ని చూసి మర్యాద చేస్తుంది. ఇది ఈ లోక మర్యాద. కానీ క్రీస్తు చెప్పుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ధనాన్ని ప్రేమించకుడి. ధనం సంపాదించుకోవటంలో తప్పు లేదు, ప్రేమించటంలోనే తప్పు. ఒకడు ధన ఆశతో, ధనాపేక్షతో ఏం చేస్తున్నాడట? సమస్తాన్ని కోల్పోతున్నాడంట. సమస్తాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. భార్య పట్టదు, బిడ్డలు పట్టరు, కుటుంబం పట్టదు, ఏమీ పట్టదు. సమాజం ఏమైపోతుంది నాకేంటి? డబ్బు సంపాదించే క్రమంలో తామే మర్చిపోతారు. అందుకే దేవుడు చెప్పాడు, ధనమును సంపాదించుకునేవాడు దేవుడిని ప్రేమించలేడు. దేవుడిని ప్రేమించలేడు, ధనాన్నే ప్రేమిస్తాడు. అందుకే నీ ధనం ఎక్కడును అక్కడే నీ హృదయం ఉండును. ఏం చేస్తారట? నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. నీ హృదయం ఎవరికి ఆలయమై ఉండాలి? అది దేవునికి ఆలయమై ఉండాలి. మరి ఆలయమైన హృదయంలో ఏముంది? ధనం ఉంది. ఆ ధనం ఉన్న చోటకి ఎక్కడికి వెళ్తుంది? ఈ హృదయం వెళ్ళిపోతుంది. ధనమున్న చోటకి హృదయం వెళ్ళిపోతుంది. అప్పుడు దేవునికి నివాసం లేదు, దేవునికి చోటు లేదు. సరే, దేవునికి చోటు లేదు, సరే, భార్యకు చోటు ఉందా? పిల్లలకు చోటు ఉందా? బంధువులకు చోటు ఉందా? ఆత్మీయులకు చోటు ఉందా? లేదు, ఎవరికి చోటు లేదు. సమస్తాన్ని మూట కట్టుకుంటున్నాడు, సమస్తము సంపాదించుకుంటున్నాడు. నిద్రలు కాచి ఏమేమో చేసి సంపాదించుకుంటున్నాడు. ధనాపేక్ష. ఈ ధనాపేక్ష సమస్తమైన కీడుకి మూలము అన్న విషయాన్ని మర్చిపోతున్నాడు. కీడుకి మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోతున్నారు. 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళలో ఒకగానొకడు ధనాపేక్ష కలిగి ఉన్నవాడు. వాడే ధనాన్ని ఆశించాడు, ధనాన్ని ప్రేమించాడు, ధనవంతుడిగా జీవించాలనుకున్నాడు, సంతోషంగా ఉండాలనుకున్నాడు, ఆనందంగా ఉండాలనుకున్నాడు, ఏదో సాధిద్దామనుకున్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చాడు, ఏమో చేయాలనుకున్నాడు. ఆయన చూడబోతేనేమో డబ్బుని ప్రేమించకూడదు, ధనాన్ని ప్రేమించకూడదు, ధనవంతుడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి వీల్లేదు అని ఏమేమో చెప్తున్నాడు. అబ్బే, ఎలా అయితే కుదరదు, ఇలా అయితే కుదరదు. విశ్వాసం నుంచి తొలగిపోయాడు. హల్లెలూయా. ఇలాగైతే కుదరదు. దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయాడు. ధనాపేక్షకు చోటు ఇచ్చాడు. ఉన్నది యేసయ్య పక్కనే, యేసయ్యతో నడుస్తున్నాడు, యేసయ్యతో ఉంటున్నాడు, యేసయ్యతో తిరుగుతున్నాడు, యేసయ్యతో తింటున్నాడు. కానీ హృదయం ఎక్కడికి వెళ్ళిపోయింది? ధనం దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవడైతే ధనాన్ని ప్రేమిస్తాడో వాని హృదయం ఎక్కడ ఉంటుంది? వాని దగ్గర ఉండదు, ధనం దగ్గర ఉంటుంది. వాడు మనిషి ఇక్కడే ఉన్నాడు, వాడి హృదయం ఎక్కడో ఉంది. యేసయ్యా అయినా అవకాశం ఇచ్చాడు, మారతాడేమనుకున్నాడు, మారలా. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఇంకా గొప్ప విషయం కదా. వెళ్ళిపోయాడు.
దూరంగా వెళ్ళిపోయి డబ్బు మూట ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోయి దేనికి మూట కట్టుకుంటున్నాడో తెలుసా? కీడు. డబ్బు సంచితో కీడును మూట కట్టుకుంటున్నాడు. తెలుసుకోలేకపోయాడు. నీతివంతుడిని అప్పగిస్తున్నానే, డబ్బు సంపాదిస్తున్నానే, ఈ డబ్బు తీసుకొని నేను ఏం సాధిస్తాను, ఏమి కూడబెట్టుకుంటాను, ఏం తింటాను తెలుసుకోలేకపోయాడు. నా మీదకి కీడు వస్తుంది, ఈ డబ్బు వల్ల నాకు కీడు వస్తుంది, ఈ డబ్బు నాకు మంచిది కాదు అనకాల ఆలోచన లేదు. వెళ్ళిపోయాడు. చివరికి యేసయ్యను అప్పగించాడు. డబ్బు సంపాదించుకున్నాడు. కీడు. ఇప్పుడు దేని నుంచి తొలగిపోయాడు? విశ్వాసము నుంచి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొనిరి. ఇప్పుడు ఎవరైనా చంపారా అంటే లేదు. చివరికి ఏమైపోయాడో తెలుసా? తన్ను తానే ఊరి పెట్టుకొని చనిపోయాడు. తమ్మును తామే పొడుచుకొనిరి. ఇదే వాక్యం. ప్రియులారా గమనించండి, దేవుడు తన కృపలో మనల్ని బలపరుస్తాడు, ప్రేరేపిస్తాడు. అయితే మనం ఏం చేస్తామంటే దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోం. ఈ క్రైస్తవ జీవితంలో మనకున్నటువంటి జీవన విధానంలో మన కళ్ళ ఎదురున్నటువంటి సమస్యలు గుర్తు చేసుకొని, మన కళ్ళలో ఎదురున్నటువంటి సమస్యలను చూస్తూ ఏమో చేయాలి, ఏదో సాధించాలి, ఏదో చేయాలి అనుకుంటాం. కానీ దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఏం చేస్తామంటే మరి ఎక్కువగా ఆర్థిక సమస్యల్లోకి బయటికి వెళ్ళిపోతాం, మరి కొంచెం లోతులకు వెళ్ళిపోతాం, మరి ఇంకా ఊబిలోకి వెళ్ళిపోతాం. ఒకటి, దేవుని మీద ఆధారపడితే ఎలా ఉంటుందో తెలుసా? ఒకరోజు యేసయ్య పన్ను కట్టాల్సి వచ్చింది. ఒకరోజు యేసయ్య పన్ను కట్టాల్సి వస్తే ఆ పన్ను కట్టాల్సినటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు అక్కడున్నటువంటి శిష్యులను పిలిచి, మీరు వెళ్ళి ఒక గాలం వేయండి, అప్పుడు ఒక చేప పడుతుంది. ఆ చేప నోట్లో ఏముంటుందట? ఒక అరశకెలు నాణ్యం ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి పన్ను కట్టేసేయండి. అంటే పన్ను కట్టాలి, అది తప్పదు, రూలు. కట్టాలి కాబట్టి అది తప్పదు, డబ్బు అవసరం. దీనికి ఏం చేశాడు? ముందుగానే చేప నోట్లో దేవుడు ఏం చేశాడు? అవసరమైనటువంటి డబ్బును సమకూర్చాడు. కనుక మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఊహించిన విధంగా అద్భుతాలు చేస్తాడు, ఊహించిన విధంగా ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడటం నేర్చుకోకపోతే, దేవుని మీద ఆధారపడకుండా ఉంటే, దేవుని మీద ఆధారపడకుండా మన మనుషుల మీద ఆధారపడినా లేకపోతే ఇతరుల మీద ఆధారపడితే మనం వేరొక ఆలోచనలోకి వెళ్ళిపోతాం, వేరొక తలంపుల్లోకి వెళ్ళిపోతాం, మరింత సంకటపడతాం కదా. ఆమె ఏం చేసిందంట? మరింత సంకటపడిందంట. కానీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడింది. తనకున్న సమస్త రోగాన్ని నయం చేసుకుంది. ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి నేను గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచుతున్నారు. వాక్యం చెప్తుంది, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో,
17వ వచనంలో ఇలా ఉంటుంది చూడండి. 6వ అధ్యాయము 17వ వచనం. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచుక అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మిక ఉంచుక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఈ మాట చూడండి. అస్థిరమైనటువంటి ధనం ఎందు నమ్మిక ఉంచవద్దు. అస్థిరం అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉంటుంది, మరి ఒక 10 నిమిషాల్లో, ఒక 20 నిమిషాల్లో, ఒక అరగంటలో, ఒక గంటలో, లేదా ఒక రోజులో నా దగ్గర ఉండదు. అది మళ్ళీ ఇంకొకరి దగ్గర అయిపోతుంది. నా దగ్గర అలాగే ఉండదు, అది వెంటనే వెళ్ళిపోతుంది. అంటే స్థిరం లేదు, అస్థిరం. అలాంటి దాని మీద నమ్మిక ఉంచమాకండి. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి. సుఖముగా, ఇప్పుడు బాగా గమనించిన ఈ మాట, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది ఏంటంటే, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచొద్దు. ఎప్పుడు కూడా సుఖం 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 అనుభవించుటకు సమస్తను దేవుడు మనకు ధారాళంగా దయచేస్తున్నాడు కదా, అలాంటి దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఈరోజు డబ్బు ఉంది, ధనం ఉంది, ప్రశాంతత, సుఖమైన నిద్ర, మంచి ఆరోగ్యం. ప్రియులారా గమనించండి, ధనం ఉంది కాదంటలేదు. సుఖమైన నిద్ర ఉందా? సంతోషంగా భుజిస్తున్నావా? ఆనందంగా గడుపుతున్నావా? సమాధానంతో ఉంటున్నావా? నిబ్బరం కలిగి ఉంటున్నావా? ధైర్యం కలిగి ఉంటున్నావా? లేదు. అలాంటి ఆలోచన లేదు, అలాంటి తలంపు లేదు. మరేం చేయాలి? శాంతి లేదు, సమాధానం లేదు, ప్రశాంతత లేదు, నిద్ర అసలు లేదు, కడుపు నిండా తినేటువంటి విధానం లేదు. మరి ఇవన్నీ లేనప్పుడు ఇవన్నీ ఇచ్చేవాడు గొప్పవాడా? ఇవన్నీ ఇవ్వనిది గొప్పదా? ఆలోచించండి. అందుకే అన్నాడు మాట చూడండి, సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచండి. ఈ మాట చాలా బలపరిచేటువంటి మాట. సుఖముగా, అసలు ఎంత గొప్ప మాట కదా. సుఖముగా అంటే ఇంకా ఆలోచన ఏం పెట్టుకోవాల్సిన పని లేదు, ఇంకా తలంపులు ఏం అవసరం లేదు, ఇంకా ఇబ్బంది ఏం పడాల్సిన పనిలే. సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళంగా దయచేసిన దేవుని యందు నమ్మిక ఉంచాలి. ధనవంతుడు ఒకడున్నాడు. వాడు ఏం చేశాడంటే యేసయ్య దగ్గరికి వచ్చాడు. నేను పరలోకం వెళ్ళాలి అన్నాడు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? సరే, నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్తాను, ఆజ్ఞలన్నింటినీ పాటించు నాయనా అన్నాడు. ఆ అబ్బాయి అన్నాడు, ఆ యవనస్తుడు, ఆ వ్యక్తి, నేనన్నీ పాటిస్తున్నాను అన్నాడు. అయితే ఒకటి కొరవ ఉంది.
ఒకటి కొరవ ఉంది, ఒకటి కొద్దుగా ఉంది. ఏమిటది? నీ ధనము అమ్మి బీదలకి ఇచ్చేసాయి, అప్పుడు వచ్చి నన్ను వెంబడించు, ఖచ్చితంగా నువ్వు పరలోకంలోకి వెళ్ళిపోతావు. ఆ అబ్బాయి అన్నాడు, ఆలోచించాడు, టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. మొహం చిన్నబుచ్చుకున్నాడు మొహం. ఇష్టపడలా, బీదలకు ఇవ్వటానికి ఇష్టపడలా, ధనాన్ని వదులుకోవటానికి ఇష్టపడలా. మరి ఎలా? శాంతి, సమాధానము, నెమ్మది, ప్రశాంతత ఇవన్నీ ఇచ్చేటువంటి దేవుణ్ణి వదిలేసి ఏం చేస్తున్నావు? ధనాన్ని పట్టుకున్నావు. నీకు ఎలా వస్తుంది? కనుక దేవుణ్ణి వెంబడించేటువంటి మనము, దేవుణ్ణి ప్రేమించే మనము ధనాన్ని ప్రేమించకూడదు. ధనం కావాలి, ధనం కావాలి. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. నువ్వు దేవుని మీద ఆధారపడితే సమస్తమును ఎరిగిన దేవుడు నీకు ఏమి కావాలో, నువ్వు ఏమి ధరించుకోవాలో, ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏం చేయాలో సమస్తమును ఎరిగిన దేవుడు నీకు తప్పకుండా అవన్నీ అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటేనే, ధనవంతుడివి అయితే, గొప్పవాడివి అయితే, దేవుని మీద ఆధారపడటం నీకు చేత కాదు. నువ్వేమంటావో తెలుసా? 10 కోట్లు ఉన్నా కానీ ఇబ్బంది లేదు నా దగ్గర, నా రోగం నయమైపోతుంది, నా సమస్య తీరిపోతుంది, నేలంటి ఉపద్రవం వచ్చినా కానీ నేను తట్టుకొని నిలబడతాను, ఏం జరిగినా సరే నేను హ్యాపీగా ఉంటాను, ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉంది. ఇప్పుడు మనం దేని మీద ఆధారపడటం నేర్చుకోవట్లేదు? డబ్బు మీద ఆధారపడుతున్నాం కానీ దేవుని మీద ఆధారపడలేదు. ప్రియులారా గమనించండి, డబ్బు మీద ఆధారపడి, డబ్బు మీదే ధనాపేక్ష కలిగి, డబ్బు మీదే ఆధారపడి, డబ్బే సమస్తాన్ని కొనగలుగుతుంది, చేయగలుగుతుంది, సంపాదించి పెడుతుందంటే సాధ్యం కాదు. 1,00,000 రూపాయలు పెట్టి మంచి బెడ్ కొనుక్కుంటా, సుఖమైన నిద్ర రాదు కదా. రకరకాలైనటువంటి మంచి 1,00,00,000 రూపాయలు పెట్టి కారు కొంటావు, 1,00,00,000 రూపాయలు పెట్టి కారు కొంటావు, మంచిదే. కానీ సుఖమైన ప్రయాణము సాధ్యపడదు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా చాలా చాలా. కనుక గమనించాల్సింది ఏంటంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. రోగం వస్తే కానీ దేవుడు కనపడడు అంటే కాదు, అది రాకముందే దాన్ని ఎరిగినటువంటి, దాన్ని తెలుసుకొని ఆయన మీద ఆధారపడినప్పుడు దాని నుంచి మనల్ని ఏం చేస్తాడు? దూరం చేస్తాడు. ఆ సమస్య నుంచి మనల్ని దూరం చేస్తాడు. పిల్లలు గమనించండి, అప్పటి వరకు సమస్యలు లేవు, అప్పటి వరకు బాధలు లేవు. ఎప్పుడైతే ధనాపేక్ష కలిగి ధనం మీద వెంటబడి, ధనం మీద మమకారంతో, ధనం మీద ఆశతో, ధనం మీద ప్రేమ పెంచుకొని మనం వెళ్తామో మనకు తెలియకుండానే మన చుట్టూ కీడు వస్తుంది. మనకు తెలియకుండానే మన సమస్త నానా బాధల చేత మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒకసారి దాన్ని వదిలిచు, దాన్ని ఒకసారి దూరం చేసుకుంటే, దాన్ని ఒకసారి పక్కన పెట్టేస్తే, దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటే ఖచ్చితంగా కీడు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, నానా విధమైన బాధలు కానీ మన దరి చేరవు.
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుందంటే జాగ్రత్త. కీడులన్నిటికీ మూలము ధనాపేక్ష. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అందుకే కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే చంపుకున్నారు, పొడుచుకున్నారు. కనుక వాక్యం చెప్తుంది, అస్థిరమైన ధనము నమ్మిక ఉంచుకోండి. సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేసిన దేవుని యందు నమ్మికుంచండి. నమ్మికుంచుదాం, ఆధారపడదాం ఆయన మీద. ధనాపేక్ష ఎంత మాత్రం కూడా చోటు ఇవ్వద్దు. ఆయన మీద ఆధారపడటం నేర్చుకున్నాం, అప్పుడు సమస్తం ఎరిగిన దేవుడు. మనకేం కావాలో తెలిసిన ఆయన. ఆకాశ పక్షులకు చూడండి, విత్తవు కోయవు. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కోయవు, సమకూర్చవు, కూడబెట్టుకోవు. అయినా వాటికి దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడు. వాటికంటే శ్రేష్ఠులం కదా. వాటికంటే శ్రేష్ఠులమైనటువంటి మనకి ఆయన ఆహారాన్ని ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఆయన ఆహారాన్ని ఇస్తాడు. ఎప్పుడు? ఆయన మీద ఆధారపడ్డప్పుడు. ఆయన మీద ఆధారపడకుండా, ఆయన మీద భారం వేయకుండా. అందుకే అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను. ఇంకో మాట అంటాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయననే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. తలవంచని ప్రార్థించుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల రాజ్యాన్ని కృపొందాను. నాతో మాట్లాడారు, మాతో కొద్ది నిమిషాలు ఆధ్యాత్మికంగా బలపరిచారు. నీ మాటల చేత మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చేస్తున్నా. సమస్త మహిమ ఘనత మీకు కలిగినట్లుగా అయ్యా ఈరోజు మాతో మాట్లాడారు. నీ వాక్యానుసారంగా జీవించడం కృపను తెచ్చేయండి. ధనాపేక్షకు చోటు ఇవ్వక అయ్యా నీ మీద ఆధారపడి, నీ మీద నమ్మకం ఉంచి, మా విశ్వాసాన్ని మేము కోల్పోకుండా మా విశ్వాసాన్ని వృద్ధిలోనికి తీసుకురండి. నీ కృపలో మమ్మల్ని బలపరచమని, ఆశీర్వదించమని ఇన్న వాక్యము మా హృదయాల్లో భద్రపరచుకొని జాగ్రత్తగా నెమరు వేసుకోండి. వాక్యానుసారంగా జీవించడం కృపను తెచ్చామని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమున మహిమ గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.